ఇశ్రాయేలు ప్రజలు సరిగితే మరి మోషే ఏం చేశాడు చూద్దాం. అది అతడు యెహోవాకు మొర్రపెట్టెను. నిజ బిడ్డలు, నిజ విశ్వాసులు, నిజంగా దేవుని వెంబడించేవారు ఏ పని చెయ్యాలి అంటే దేవునికి ప్రార్థన చేయాలి. వారే నిజ విశ్వాసులు. నిజంగా వారే ప్రభువుని వెంబడించేవాళ్ళు. అంతేగాని మారాన్ని చూస్తూ కృంగిపోతూ నీరసిస్తూ సనుగుతూ కూర్చోరు. దేవుని ప్రజలు మారాన్ని చూస్తూ కృంగిపోరు, కానీ దేవుని చూస్తూ దేవుని మీద విశ్వాసముతో ప్రార్థన చేస్తాం. ఇది మనం నేర్చుకోవాలి. ఆమేన్. నువ్వు కృంగిపోతే నీవు చేతకాని వాడవద్దు. చాలాసార్లు మనకి ఈ మాట వినబడింది. కష్టం వచ్చిందని కృంగిపోవటం, ప్రియ దేవుని బిడ్డరా, ఇది చేతకానులు చేసే పని. దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు కష్టాన్ని చూడరు. ఇంతవరకు నన్ను ఆదుకున్నావు కదయ్యా, ఈ విషయంలో కూడా నువ్వు నాతో ఉండవు, ఈ విషయంలో కూడా నువ్వు నాకు తోడుగా ఉండవు, నువ్వు నాకు తోడుగా ఉంటావు, విశ్వసించు. ప్రియ దేవుని బిడ్డరా, ప్రభు మారాను మార్చిన దేవుడు, మధురంగా మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. చేయునుగాక, చూచుదువుగాక. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. చెయ్యవలసిన పని చెయ్యి అంతే. ఒక 5 నిమిషాలు చేసి వెళ్ళిపోవడం కాదు, ఒక 5 నిమిషాలు చేసి వెళ్ళిపోవడం కాదు. నువ్వు పెనుగులాట నేర్చుకో ప్రియ దేవుని బిడ్డలారా. పెనుగులాట అది చాలా అవసరం. పోరాడం, దేవునితోనూ మనుషులతోనూ పోరాడితివి గెలిచితివి అని యాకోబు అద్భుతమైన సాక్ష్యం పొందుకున్నాడు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ఎలా పోరాడిండు? కత్తులతోనా, కర్రలతోనా కాదు, ప్రార్థనతో. నువ్వు దీవించే అంతవరకు నేను నిన్ను విడిచిపెట్టను, పోనివ్వను. నీవు దీవించే అంతవరకు నేను నిన్ను పోనివ్వనయ్యా. ఈ రోజుల్లో ఆ విధంగా పెనుగులాడే భక్తులు ఉంటే ఖచ్చితంగా వారి జీవితంలో, కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. చూచుదురుగాక. నీలో లోపం పెట్టుకొని దేవుడు నాకెళ్ళి చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అనొద్దు. నువ్వు అనొద్దు. ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు ప్రయత్నం చేయి, ప్రార్థన చేసి ప్రయత్నం చేయి, ప్రార్థన చేసి పొందుకోవడం కోసం నువ్వు ప్రయత్నం చేయి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. ఆమెను